అండి అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఈసారి రక్షాబంధన్ అనేది ఆఫ్టర్నూన్ టైం నుండి ఈవినింగ్ వరకు వచ్చింది కదా. సో మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారండి మార్నింగే. ఇంకా ఈవినింగ్ తొందరగా వచ్చేస్తానని చెప్పేసి ఇంకా వాళ్ళ నాన్న ఎప్పుడు వస్తారా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. ఎగ్జైట్మెంట్ మాత్రం మామూలుగా లేదు మా పిల్లలకి. వాళ్ళ నాన్న వచ్చేటప్పుడు ఎన్ని టైమ్స్ కాల్ చేశారో అసలు, నాకు ఇది తీసుకురా అది తీసుకురా, స్వీట్స్ రా రాఖీ అంటే రాఖీస్ కూడా తీసుకురా అని కౌంట్ చేసుకుంటున్నారు వాళ్ళు ఎవరెవరికి కట్టాలి ఏంది అనేది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే నాకు ఇద్దరు పిల్లలే, ఆడపిల్లలే కాబట్టి నేను అనుకునేదాన్ని ఎలానో ఫీల్ అవుతారేమో, అంటే కొంచెం పెద్దగైనా ఫీల్ అవుతారేమో, అన్న వాళ్ళు లేరు కదా, అంటే కట్టం కదా అట్లా అని. కానీ నాకు అనిపించింది ఏంటంటే రక్షాబంధన్ మీనింగే రక్ష కదా. అంటే ఇద్దరు సిస్టర్స్ ఒకరికొకరు రక్షగా ఉండాలి, అంతేగాని అన్నయ్య వాళ్ళు ఉంటేనే దాని మీనింగ్ కాదు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరిని కూర్చుండబెట్టేసి అలా కట్టిద్దామని ఫిక్స్ అయిపోయాను ఈసారి. ఇంకా ఇంకొకటి చెప్పాలి, నేను ఎప్పుడు పెళ్ళైనప్పటి నుండి పెద్దగా మా ఓన్ బ్రదర్ దగ్గరికి వెళ్ళి కట్టింది ఎప్పుడూ లేదండి. ఎందుకు అంటే తన బిజినెస్ అనమాట. సో ఎక్కడ ఉంటాడో అనేది ఆ టైం వరకు మనకు తెలీదు. సో నేను పెద్దగా వెళ్ళింది ఎప్పుడూ లేదు. ఎందుకంటే మన వల్ల ఒకరు ఇబ్బంది పడేది ఏం లేదు. అంటే రాఖీ కట్టినప్పుడే ప్రేమ ఉంటుంది, రాఖీ కట్టకపోతే ప్రేమ లేదు అనేది ఏం కాదు. మన మనసులో ఉండాలి ఏదైనా, ప్రేమ కానీ ఇష్టం కానీ. అంతేగాని వెళ్ళి కడితేనే ప్రేమ ఉన్నట్టు కాదు కదా. సో అలానే అట్లా ఇంకా కుదరదు కాబట్టి ఇంకా నేను వెళ్ళలేకపోయాను. కానీ మనకు కష్టంలో కానీ సుఖంలో కానీ అది రక్త సంబంధమైన ఏది అయినా ఒకటి చెప్పాలనిపిస్తుంది. అది అంటే మన ఓన్ బ్రదర్స్ అయితేనే కట్టాలి అనేది ఏమీ లేదండి. మనకు మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరు మనకు మన ఓన్ బ్రదర్స్తోనే ఈక్వల్ అని అనిపిస్తుంది. మా నైబర్స్ అనేది నేను కష్టంలో ఉన్నప్పుడు, నాకు డెలివరీ టైంలో కానీ ప్రతి ఒక్క టైంలో వాళ్ళు నాకు సపోర్ట్గా ఉన్నారు. అంటే ఒక్కో టైంలో మన వాళ్ళనే వాళ్ళు కూడా రాకపోవచ్చు. టైం కరోనా వచ్చింది. ఆ కరోనా టైంలో మనకి ఎక్కడి నుండో రావాలి, అంటే లాంగ్ డిస్టెన్స్లో ఉంటే వాళ్ళు రాలేరు. సో మన దగ్గర ఉన్న వాళ్ళే మనకి హెల్ప్ చేస్తారు. సో మనం ఎప్పుడు మర్చిపోవద్దు మనకు హెల్ప్ చేసిన వాళ్ళని. సో నేను ఎప్పుడు మర్చిపోనండి వీళ్ళని. సో అందుకనే ఇంకా మా అన్నయ్య దూరంలో ఉన్నాడని చెప్పేసి ఇంకా నేను ఈ అన్నయ్యకి కట్టేశాను. చాలా అంటే ఎఫెక్షన్ అనేది మనకి అలా ఉండిపోతుంది. మనం కష్టంలో మనకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరిని మర్చిపోవద్దండి. ఉన్నప్పుడు మనం రాఖీ పండగ వచ్చిందంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాం వాళ్ళమో, ఇప్పుడు మా పిల్లలు అదే విధంగా హ్యాపీగా ఉన్నారండి. ఏ ఫెస్టివల్స్ అయినా అంటే నేను ఎంత హ్యాపీగా ఉండేదాన్నో, నేను ఎంత ఎగ్జైట్మెంట్లో ఉండేదాన్నో, పిల్లలు కూడా అంతే. అంటే ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు అంతగా ఉండట్లేదు, అంతగా రెస్పాన్స్ అవ్వట్లేదు కదా ఏ పండగలకైనా ఏ దీనికైనా. బట్ మా పిల్లలు ఎందుకు అలా నాలానే బిహేవ్ చేస్తారో ఏమో తెలియదు కానీ చాలా హ్యాపీగా ఉంటారు ఏ దీంట్లో అయినా కానీ. అంటే నేను ఏదైనా డెకరేషన్ చేస్తున్నాను, ఏదైనా అమ్మవారిని పెట్టేస్తున్నాను, ఏదైనా ఫెస్టివల్ జరుపుకుంటున్నాము అంటే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో వాళ్ళు అంతే హ్యాపీగా ఉంటారు. అంటే మనం పెంచిన విధానాన్ని బట్టే పిల్లలు కూడా ఉంటారు. ఎందుకంటే కొంతమంది ఉంటారు ఎప్పుడు ఫోన్సే చూస్తారు, లేకపోతే టీవీయే చూస్తారు. పెద్దగా ఎగ్జైట్మెంట్ పిల్లల్లో ఏది కనబడదు. వాళ్ళు చేసుకొని పోతున్నారులే, ఏదో చేస్తున్నారులే అనేలాగా ఉంటారు. కానీ మా పిల్లలు అలా కాదు. నేను చేసే ప్రతి ఒక్క పనిలో వాళ్ళ చేతు కూడా ఉంటుందండి. నేను ఏది నేర్పించకపోయినా పిల్లలకి మంచి పద్ధతిలో నేర్పించాలండి. మన ట్రెడిషనల్ ప్రతి ఒక్కటి పిల్లలకి తెలియాలి. అంటే అంటారు కదా జనరేషన్ గ్యాప్ అని. ఏం జనరేషన్ గ్యాప్ అండి? మనము మంచి అంటే మనం నేర్పించిన దాన్ని బట్టే కదా మన పిల్లలు కూడా ఉండేది. మంచిగా నేర్పిస్తే వాళ్ళు మంచిగా నేర్చుకుంటారు. మనం కూడా ఏదో చేసాంలే అన్నట్టు చేస్తే పిల్లలు కూడా ఇంకెందుకు నేర్చుకుంటారు? సో మనము దగ్గరుండి అన్నీ చెప్తేనే వాళ్ళకు కూడా తెలుస్తుంది. రక్షాబంధన్ అనేది వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు పెద్దగా తెలియదు, ఇప్పుడు నేను చెప్తే వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఇలా ఉంటుంది, నువ్వు అక్కని బాగా చూసుకోవాలి, నువ్వు చెల్లిని బాగా చూసుకోవాలి, మీరు మంచిగా ఉండాలి, చెల్లిని ఎవరు ఏమన్నా నువ్వు కూడా చెప్పేయాలి అని చెప్తే పిల్లలకి తెలుస్తుంది కదా. అంటే ఇప్పుడున్న పిల్లలకి తొందరగానే గ్రాస్పింగ్ పవర్ అనేది తెలుస్తుంది. ఇంతకు ముందులాగా కొంచెం స్లోగా ఉండట్లేరు, ఏ పిల్లలైనా ఫాస్ట్గానే ఉంటున్నారు. సో
మా పెద్ద పాపనైతే చెల్లెలు లేకుండా అస్సలు ఉండదు. ఒక్క క్షణము కొంచెము ముందు అంటే కొంచెం బయటకు నిల్చున్నా గానీ, "ఎక్కడుంది చెల్లె? ఎక్కడుంది?" అని అడుగుతుంది. అంటే ఆ ఎఫెక్షన్ అనేది మనం నేర్పించాలి. చెల్లె, అక్క అంటే రిలేషన్ పరంగా ఏదైనా గానీ మనం నేర్పిస్తేనే పిల్లలకి ఉంటుంది. మనమే లైట్‌గా పోనీలే వీళ్ళింటికి ఎందుకెళ్ళాలి? వాళ్ళ ఇంటికెళ్ళాలి ఎందుకెళ్ళాలి? వీళ్ళతో ఎందుకు మాట్లాడాలి? వాళ్ళతో ఎందుకు మాట్లాడాలి? మనకు అవసరమా మాట్లాడడం? అనే మాటల కంటే మనం నేర్పిస్తేనే, మనం చూపిస్తేనే, మన బిహేవియర్ బట్టే పిల్లలు కూడా చేంజ్ అవుతారు. నాకంటే ఫస్ట్ నేను మా హస్బెండ్ నుండి నేర్చుకున్నది ఒక్కటే అండి. మనము మన మనసులో ఏది ఉన్నా బయటకు మాత్రం అందరితో బాగుండాలి. అంటే నీకు నచ్చినా నచ్చకపోయినా నవ్వుతూ మాట్లాడాలి. అంటే నచ్చినా నచ్చకపోయినా ఏదో లోపల పెట్టేసుకుని అలా కాకుండా అందరికీ స్మైల్ చేస్తే ఒక్కరోజు కాకపోయినా మనిషి ఇంకొక రోజు మారుతారు. అంటే మనం మనం బిహేవ్ చేసిన దాన్ని బట్టే ఇంకొకరు కూడా మారుతారు అనేది నేను తనని చూసి నేర్చుకున్నానండి. ఎవరిని హర్ట్ చేయడు. నేను కొన్ని విషయాలు మా పాప దగ్గర నుండి కూడా చాలా నేర్చుకున్నాను. మా పెద్ద పాపనైతే ఎంత మెచ్యూర్డ్‌గా ఉంటుంది అంటే ఎవరిని హర్ట్ చేయదు. ఇంటికి రమ్మంటుంది, ఇన్వైట్ చేస్తుంది. ప్రతి ఒక్కటి అసలు నేను అనుకుంటాను నేను ఈ ఏజ్‌లో ఉన్నాను గానీ తనని చూసి నేను ఎంత నేర్చుకున్నానో అసలు. పిల్లలు మనం నేర్చుకున్న దాన్ని బట్టే అంటే మన దాన్ని బట్టి వాళ్ళు నేర్చుకుంటారు అనే దానికంటే మా ఇంట్లో స్పెషల్‌గా మా పెద్ద పాపను చూసి కూడా నేను చాలా నేర్చుకుంటాను.